హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిజబెత్ విన్నింగ్ హబ్. ఎలా ఉన్నారు? మళ్ళా మీ ముందు ఇంకొక వీడియోతో రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అన్నమాట నాకు చాలా క్లియర్గా ఉంది. అదేంటంటే, విన్నింగ్ సాధించడానికి, లైఫ్లో ఏదో ఒకటి సాధించటానికి మనము ఏం చేస్తే మనము పైకి రాగలము. ఎవరెవరో ఈ వ్యక్తి ఇలా అయ్యాడు, ఎలాన్ మస్క్ గారు ఇలా అయ్యారు, పలానా వాళ్ళు ఇలా అయ్యారు, మరి ఇలా ఎవరెవరి గురించో వింటున్నాం కదా, మనం ఎందుకు కాకూడదు? సో మనం ఎప్పుడు ఇలాగే ఉండాలా అనేసి మనము ఒక ఉన్నత స్థితికి రావటానికి ఏం చెయ్యాలి అనే దాని మీద మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఫస్ట్లో మనం ఏం మాట్లాడుకున్నాము? ఆ ఉన్నత స్థితికి మనం రావటానికి మనమంటూ ఏది సాధించాలనుకుంటున్నామో, మనకి ఏది ఇష్టమో, మనం ఏది సాధించాలనుకుంటున్నామో దాన్ని క్లారిటీ తెచ్చుకొని ఒక పేపర్ మీద రాసుకోమని చెప్పుకున్నాం. తర్వాత రెండోదిగా మనం ఏమనుకున్నాము? మన ఉన్నతికి పనికొచ్చేటువంటి ఫ్రెండ్స్ యొక్క లిస్ట్, దాంట్లో 3 రకాలుగా, అంటే మరి ఊరికే పిచ్చాపాటిగా అలా టైంపాస్ ఫ్రెండ్స్, తర్వాత పర్లేదు అప్పుడప్పుడు మాట్లాడగలిగిన ఫ్రెండ్స్, లేదు మన అభ్యున్నతికి పనికొచ్చేటువంటి ఫ్రెండ్స్, దాన్ని లిస్ట్ అవుట్ చేసుకొని మనము దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో మాట్లాడుకున్నాం. ఈ వారము ఇంకొక ముఖ్యమైనది, అదేంటంటే మనం ఏది చేయాలన్నా కావాల్సింది మనీ. ఈ మనీ లేదు, మనం ఏమంటుంటామంటే అదే కదా నా దగ్గర లేనిది, ఆ మనీ లేదు, మరి మనీ నేను ఎట్లా సాధించాలి అని అనుకుంటుంటాం. అయితే నేను మిమ్మల్ని స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతాను. అదేంటంటే, ఏదైనా మీరు సాధించాలి అనుకున్నప్పుడు మొదటగా మీరు నా దగ్గర ఏముంది అని చూసుకోవాలి. ఒకసారి అలా కళ్ళు మూసుకొని సైలెంట్గా మీరు ఉండి, మరి నీ దగ్గర ఏముంది? డబ్బు ఇవ్వడం లేదు, ఎవరిని అడిగినా ఇవ్వడం లేదు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవ్వరు కూడా డబ్బు ఇవ్వరు, ఈవెన్ మన ఇంట్లో వాళ్ళు కూడా డబ్బు ఇవ్వరు. కాబట్టి ఎట్లా చేయాలి? కానీ మీరు గుర్తించాల్సినటువంటి ఇంకొక అతి గొప్ప అసెట్ మీ దగ్గర ఉంది. ఏంటా అసెట్ అని అంటే టైం. అది మీ దగ్గర ఉందా లేదా? వాచ్ ఉందా లేదా నేను అడగడం లేదు. టైం. ఈ భూమి మీద ఇప్పుడు ఇలా మనం ఉన్నామంటే మనము ఈ టైం లైన్లో ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. అదేంటంటే, మనము ప్రతి మనిషి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన లైఫ్ని చూసుకుంటే మనకు ఎంత టైం ఉంది. చాలాసార్లు మనము వేస్ట్ చేసేటువంటి పదార్థాలలో అతి భయంకరంగా వేస్ట్ చేసేటువంటి అసెట్ ఏంటంటే అది టైం అన్నమాట. టైంను నేను ఇంత వేస్ట్ చేస్తున్నాను అని మనం ఎవరూ గుర్తించడం లేదు. అది టైము డబ్బు కన్నా విలువైంది అని మనం గుర్తించడం లేదు. నేను ఒక్క మాట చెప్తాను. ఒకవేళ డబ్బు మనకు పోయిందనుకోండి, మన దగ్గర ఒక 10,000 ఉంది, అది 10,000 మనము లాస్ అయినాం. అయితే ఆ 10,000 మళ్ళీ మనం సంపాదించలేదమా? సంపాదించగలము. డబ్బు పోతే మళ్ళీ మనం సంపాదించగలము. నేను మీకు ఒక చెక్ లిస్ట్ పెడుతున్నాను అన్నమాట. ఈరోజు అంటే అక్టోబరు 24వ తేదీ మీ లైఫ్లో మళ్ళీ వెనక్కి వస్తుందా? మీ లైఫ్ మొత్తంలో అక్టోబరు 24, 2025 ఈ టైము మళ్ళీ మీకు వస్తుందా? జీవితంలో ఎప్పుడూ వెనక్కి రాని పదార్థం ఏంటంటే టైం మాత్రమే. ఇది డబ్బు కన్నా విలువైనది, బంగారం కన్నా, ప్లాటినం కన్నా, మరి డైమండ్స్ కన్నా, దేనికైనా అది గొప్ప విలువైనది అని మనము నమ్మము. కాబట్టి మన టయాన్ని ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. లైఫ్లో అభివృద్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా టైం విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారనే విషయము మనం మర్చిపోకూడదు. నేను దీనికి మరి ఎలాన్ మస్క్ గారి గురించి మీకు చెప్తాను. ఎలాన్ మస్క్ గారు ఆయన అనుకుంటారంట, టయాన్ని ఆయన
లాక్ చేస్తారంట. ఎలా లాక్ చేస్తారు అంటే, నేను ఈ టైము నేను పలాందానికి అని ఆ టయాన్ని కరెక్ట్గా దానికి ఉపయోగించేట్టు పెట్టుకుంటారు. అంతెందుకు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక రోజులో మీరు టయాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? నిజంగా మీరు అభివృద్ధి సాధించాలంటే, నిజంగా లైఫ్లో ఏదో ఒకటి మీరు సాధించాలి అనుకుంటే మీ టయాన్ని మీరు కరెక్ట్గా మేనేజ్ చేయగలగాలి. మీకు ఒక సత్యం చెప్పాలి. ఏ మనిషి అయినా దాదాపుగా వాళ్ళ టైం చూసుకుంటే 30,000 గంటలు మాత్రమే అనేసి అంటుంటారు. మరి ఆ 30,000 గంటల్లో ఎంత సమయం మనకు వెళ్ళిపోతుంది? మన లైఫ్లో ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రశ్న అడిగినానంటే మీ లైఫ్ ఎంత, మీ ఏజ్ ఎంత అని అడిగితే 21 మరి 25 ఏదో చెప్తారు. అంటే దాదాపుగా మీ లైఫ్లో చాలా సమయము, ఎన్నో గంటలు అలా వెళ్ళిపోయాయి అన్నమాట. ఎలా వెళ్ళిపోయాయి? ఒక్కసారి కూర్చొని మీరు ఏం చేశాను, నేను మనకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా ప్రొడక్టివిటీ సాధించేటువంటి పని ఏమైనా చేశానా? అంత పెద్ద మాటలు ఎందుకు, ఒక రోజు తీసుకుందాం. ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం చేశాను అనేసి మనం ఆలోచిస్తే, చెప్పాలంటే ఇప్పుడు కాలము ప్రకారం చూసుకుంటే ఒకటి మాత్రం డిఫాల్ట్గా పోతుంది టైం. అదేంటంటే మన నేచర్ కావాల్సినండి. తర్వాత మనకు చెప్పకుండానే అలసిపోతానే మనకు నిద్ర వస్తుంది. కాబట్టి అందరూ ఏమని చెప్తుంటారు డాక్టర్స్, 8 అవర్స్ అన్నా నిద్రపోవాలి అంటాను. 8 అవర్స్ లేకపోయినా 8 అవర్స్లో మన తిండి, నేచర్ కాల్స్, ఈ స్నానపానాదులు అవన్నీ అన్నీ కలిపే 8 అవర్స్ అనుకుందాంలే. ఇంకా 8 అవర్స్ పోతే మనకు ఇంకెంత టైం ఉన్నట్టు? 14 అవర్స్ ఉన్నట్టు. సో ఈ 14 అవర్స్లో ఎంత ప్రొడక్టివిటీ కలిగినటువంటి పనులు మనం చేస్తున్నాం? నేను ఇంతవరకు ప్రీవియస్ వీడియోస్లో స్టూడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని చెప్పినట్టు ఉండొచ్చు. బట్ మనము ఒక జాబ్ సంపాదించాలన్నా, లేదా మీరు ఒక ఐఏఎస్ని ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే, అంటే ఈ టైము షెడ్యూల్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీ గోల్ను బట్టి మీకు ఉంటుంది. తర్వాత మీ ఏజ్ను బట్టి మీ ఆ టైము షెడ్యూల్ వేరేగా ఉంటుంది. అదే మ్యారేజ్ అయ్యి ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళ తన యొక్క టయాన్ని బట్టి తను ప్లాన్ చేసుకోవాలి. సో ఏం చేయాలి? అన్నీ చేసి మనకంటూ ఒక సమయాన్ని కూడా పెట్టుకోవడం మర్చిపోకూడదు అనమాట. అంటే అది రిలాక్స్డ్గా, ఏ టెన్షన్స్ లేకుండా ఉండేటువంటి టైం. స్టూడెంట్స్ అనుకోండి, మీరు మోస్ట్ ఆఫ్ ద టైము స్టడీస్ కోసం అనేది మనం పెట్టాలా. అదే జాబ్ సీకర్స్ అనుకోండి, మీరు మోస్ట్ ఆఫ్ ద టైము ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ కావటానికి, దానికోసం మీ ప్రిపరేషను, దానికోసము మీరు టైము ఎక్స్ట్రాగా మరి కేటాయించుకోవాలా. దీన్ని మనము మర్చిపోకుండా చేయాల్సి ఉంటుంది అనమాట. బిల్ గేట్స్ గారి గురించి మీకు ఒక సత్యం చెప్పాలి. బిల్ గేట్స్ గారు అంత ఉన్నత స్థితికి రావటానికి ఆయన చేసినటువంటి పనులు ఏంటి? ఎందుకంటే మనం ముందు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఆ హర్డిల్స్ అన్నింటినీ అధిగమించి సక్సెస్ సాధించినటువంటి, విజయాన్ని సాధించినటువంటి ఏ విన్నర్ అయినా ఉంటే ఆ లైఫ్ మనం స్టడీ చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కాబట్టి బిల్ గేట్స్ లైఫ్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన బకెట్స్ ఒక 3 బకెట్స్గా పెట్టుకున్నారంట. ఆ 3 బకెట్స్లో అర్జెంటు పని, వెరీ ఇంపార్టెంట్ పని, అది ఒక బకెట్. సెకండ్ థింగ్ ఇంపార్టెంటే, కాకపోతే నిదానంగా కొంచెం చేసుకోవచ్చు, అది సెకండ్ బకెట్. అండ్ థర్డ్ బకెట్ చేస్తే చేయొచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేసేసేయచ్చు. ఇలా ఆ బకెట్స్ అనే కాదు, మనమైనా కానీ ఏదైనా అలా మనము ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అదేవిధంగా స్టీవ్ జాబ్స్ గారి గురించి మీరు విన్నట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. స్టీవ్ జాబ్స్ గారు ఆయన ఏం చేసేవాళ్ళంటే, ఆయన మరి
ఏవైతే అనవసరమైనవి తన లైఫ్లో ఉన్నాయో అది కంప్లీట్గా నేను దాన్ని పక్కన పెట్టేసేవాడట, దాన్ని ఇగ్నోర్ చేసేసేవాడనమాట. అలా అయితే ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాము? ఏంటి మేము అప్పుడే ముసలోళ్ళం అయిపోయామా, మేము ఎంజాయ్ చేయాలని మీరు అంటారేమో. ఎంజాయ్ చేయండి, కాదని చెప్పను. ఎంజాయ్ చేయక ముందు ఈ టైం నా లైఫ్లో మళ్ళీ వెనక్కు రాదని, ఈ టైము కరెక్ట్గా ఒక జాబ్ సంపాదించటానికి లేదా మరి లైఫ్లో ఒక బిజినెస్లో ఒక ఉన్నత స్థితికి రావటానికి ఇప్పుడు మనము దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా పెడితే, మన టయాన్ని మనం ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ దాని ద్వారా మనకు డబ్బు వస్తుంది. డబ్బు పోతే మళ్ళీ మనం సంపాదించగలం, అదే మనం మాట్లాడడం. టైం పోతే రాదు, లైఫ్లో ఇంకెప్పుడు రాదు. కాబట్టి వీ మస్ట్ బి వెరీ సీరియస్ అబౌట్ ద టైం. టైంను అదేదో టిక్ 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 అని తిరుగుతున్న దానిలో మనం చూడకూడదు. టైమ్ ఈజ్ మనీ. 5 నిమిషాలు అయిపోయిందంటే దానికి సంబంధించిన అమౌంట్ వెళ్ళిపోయినట్టే. సో మనం ఎంగేజ్లో ఉండంగానే లేదా ఏదైనా మనం సాధించాలి. మరి ఇక్కడ నేను ఎంగేజ్ ఓల్డ్ ఏజ్ అని చెప్పేసి నేను అలా బ్యారియర్స్ పెట్టడం లేదు. ఈ ఏజ్ అనేది ఒక నంబరే. ఇప్పుడు మీరు ఏదైనా సాధించాలనుకుంటే కూడా ఇప్పుడైనా సరే మీ లైఫ్ను మీరు ప్లాన్ చేసుకుంటే, మీరు ఒక హౌస్ వైఫ్గా మీరు ప్లాన్ చేయాలనుకుంటున్నారా? ఇంట్లో ఉండి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? లేదా సెకండ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? ఒక జాబ్ హోల్డర్గా ఉండి మరి ఒకదాంతోనే బతకడం చాలా కష్టంగా ఉంది కదా. అందుకనే కదా ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అని చాలా చాలా బిజినెసెస్ సెకండ్ ఇన్కమ్ అనేది సాధించడానికి మనం చూస్తున్నాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ మరి స్టూడెంట్స్ అయితే వాళ్ళ యొక్క ప్రయారిటీస్, మరి ఎక్కువ స్టూడెంట్స్ వేస్ట్ చేస్తున్నటువంటి టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారంటే మీ అందరికీ తెలిసినదే. అదేంటంటే మీడియా మీదనే ఉండి 24 అవర్స్ ఇన్స్టా అంటారు, మరి యూట్యూబ్ అంటారు, ఫేస్బుక్ అంటారు, ఇంకా ఏంటేంటో అవన్నీ చూస్తా. అన్నీ మంచివే, చూడాల్సిందే. అయితే మనం అందుకనే అనమాట చూస్తా మనం మైమర్చిపోయి ఉంటాం అనమాట. ఎంత టైం వెళ్ళిపోయిందో మనకే తెలీదు. అందుకనే ఈ ట్రాప్లో మనం పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, అందుకనే మరి బకెట్స్ పెట్టుకున్నట్టు బిల్గేట్స్ లాగా బకెట్స్ లాగా లేదా ఒక కాలమ్స్ మనము సపరేట్గా పెట్టుకొని మనకున్నటువంటి టైం ఎంత 8 అవర్స్ దాని పక్కన పెట్టేసేయండి, అది ఎవరిది కాదు. సో మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేయాల్సింది 14 అవర్స్. ఈ 14 అవర్స్ నేను దేనికి ఎంత పెట్టాలి అలా మనము నీట్గా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. టైం ఇంపార్టెన్స్ తెలియాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ నన్ను చెప్పనివ్వండి. అదేంటంటే, ఒకవేళ మనం అందరము ఒక రూమ్లో ఉన్నాము, మనల్ని బంధించేశారు, లోపలికి గ్యాస్ వదులుతున్నారు లేదా టైం బాంబు పెట్టారు. అప్పుడు టైం మనకి ఎట్లా ఉంటుంది? ఇట్స్ వెరీ 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 ప్రెషియస్. ఆ టిక్ టిక్ని టైం పోతుంటే అది మన గుండె మీద ఏదో కొడుతున్నట్టుగా మనకు అంత దాని ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుసు అనమాట. ఎందుకంటే ఆ టైం అయిన తర్వాత అది పేలిపోతుంది, మనం ఉండము. మీకు అర్థమవుతుందా? మీ ఇంట్లో వాచ్ పెట్టుకున్నావు, క్లాక్ పెట్టుకున్నావు, అది ఊరికే టిక్ టిక్ అని శబ్దం చేస్తుంది అనుకుంటున్నారు. దట్ ఈస్ కౌంటింగ్ యువర్ డేస్, కౌంటింగ్ యువర్ లైఫ్, కౌంటింగ్ యువర్ టైం అనేది మనం ఎప్పుడు గమనించాల. కాబట్టే జీవితం అంతా పాడు చేసుకున్న తర్వాత ఎప్పుడో కూర్చొని ఏడుస్తుంటారు అనమాట. మా నాయనోళ్ళు నాకు సంపాదించి పెట్టలేదు, మా బంధువులు నాకు ఇవ్వలేదు, నా ఫ్రెండ్స్ పనికి మాలోళ్ళు వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు కానీ నేను ఎప్పుడన్నా డబ్బు అడిగితే ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎవరైనా మన శరీరం మనం మోసుకోవడమే మనకు కష్టమైతే ఇంకొకటి వచ్చి మన మీద కూర్చుంటే మోయగలరా? కాబట్టి ఎవరు వాళ్ళ జీవితానికి వారే కర్త. నీ లైఫ్కు నువ్వే కర్త. నీవు లైఫ్ను నువ్వు సృష్టి చేసుకునేటువంటి నీ సృష్టికర్త నీవే. కాబట్టి నువ్వు స్పెండ్ చేస్తున్నటువంటి టయాన్ని అంత
కేర్ఫుల్గా చూడాలని నేను కోరుకుంటున్నాను అనమాట. మీరు ఎవరైనా కావచ్చు, మీరు జాబ్ సీకర్స్ అయినా కానీ, స్టూడెంట్స్ అయినా కానీ, ఈవెన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మరి విమెన్, మెన్, ఎవరైనా సరే ఈ టయాన్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళ టైము, వాళ్ళ లైఫ్ అక్కడికి ఖతం, వాళ్ళు ఎప్పటికీ కూడా పైకి రారు అని ధైర్యంగా చెప్తున్నా. మీరు నన్ను తిట్టుకుంటున్నా నేను మీకు నేరుగా ఈ మాట చెప్పాలా, చెప్పకపోతే మీరు చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేను మీకు ఒక అతి ముఖ్యమైన పాయింట్ చివరిగా చెప్తున్నాను. అదేంటంటే, ప్రస్తుతము ప్రపంచమంతా ఎదుర్కొంటున్నటువంటి ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అదేంటో మీకు తెలుసా? ఇది చాలా లేటుగా గుర్తిస్తాం, కానీ ఇది ఫ్యాక్ట్. చాలామంది గుర్తిస్తున్నారు. అదేంటంటే, జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి ఆసక్తి తగ్గిపోవడం, ఏదో కనిపెట్టాలి అనుకునేది తగ్గిపోవడం. ఎలా తగ్గింది? నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. నెసెసిటీ, అవసరత ఉంటే మనము ఏదో ఒకటి దానికి సంబంధించినది తయారు చేసుకొని మనం దాంతో అభ్యున్నతికి రావాలని కోరుకుంటాం. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుంది తెలుసా? ప్రతీదీ ఎవరో చేసి పెడతారు. మనము దంచి ఇసిరి ఏమమ్మ చేయాల్సిన పనిలా, మిక్సీలో అలా వేసి అలా నిలబడుకొని అలా నొక్కితే అది పిండి అయిపోద్ది అనమాట. వంట అంటారా, అది కుక్కరు, మరి టైం కూడా చాలా షార్ట్ చేసేసి త్వరగా కుక్ చేసి పెడుతుంది అనమాట. ఒకటే టైంలో అన్నము, పప్పు, తాలింపు అన్నీ కూడా దాంట్లో వేసి ఏదో ఒకటి చేసేస్తాము. దాన్ని మళ్ళీ తినమాతలు వేసేసుకుంటే వచ్చేస్తుంది. ఇట్లా అన్నీ కూడా సొఫెస్టికేటెడ్గా మనకు అన్నీ అమరి ఉన్నాయన్నమాట. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఇంతకుముందు ఒక పని చేయటానికి ఏదో ఒకటి అనమాట, అది మరి బ్యాంకులో పనిచేస్తున్నారా లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నారా, అన్నిట్లో వాళ్ళు కష్టపడి ఏదో పని చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అది కూడా లేదు. ఏఐ టూల్స్ పుణ్యమా అని జస్ట్ ఆ ఏఐ టూల్స్ను ఉపయోగించుకొని సమస్తము ఉచితంగా చేసుకోవడం అనేది ఈజీ. అన్నీ కూడా అనమాట వడ్డిచ్చిన విస్తరి అంటారు కదా, అలా అయిపోయింది మన లైఫ్. అందుకనే ప్రమాదకరంగా చాలామంది జాబ్స్ పోతున్నాయి. మరి మనం అభివృద్ధి పొందామా లేదా వెనకకు మన లైఫ్ మరి డిసెంపవరింగ్ స్టేట్లోకి వెళ్తా ఉందా, ఎంపవరింగ్ స్టేట్లోకి వెళ్తా ఉందా మనకి అర్థం కావడంలే. మరి అభివృద్ధి చెందినటువంటి మనం అనుభవించకుండా ఎలా ఉండాలి మేడం అని మీరు అంటారు. అనుభవించద్దని ఎవరు చెప్తారు? అయితే వాట్ నెక్స్ట్? అప్పుడు మన పాత అంటే మొదట్లో నిప్పు కనిపెట్టాడట, ఇప్పుడు మళ్ళీ మనం నిప్పు కనిపెట్టాల్సిన పనిలా. ఆ నిప్పుతో మనం ఏం చేయాలో చూసుకోవాలా. అట్లా ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇంకా పైకి, మరి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న మనము ఇంకా పైకి ఎదగాలంటే కొత్తది మనం ఏమి సాధిస్తున్నాము, ఏం కనిపెడుతున్నావు? ఊరికి అవన్నీ అనుభవిస్తూ మజ్జుగా పడుకోవడమా? ఇంకా ఘోరం ఏంటంటే, అమ్మ నాన్న సంపాదిస్తుంటారు, 25 ఏళ్ళు వచ్చినా కానీ కదలకుండా తింటూ జాబ్ రాలేదు అని అనుకుంటారు. ఎంత ఘోరంగా అనిపిస్తుంది, ఎంత మరి వినటానికే భయంకరంగా ఉంది కదా. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వెందుకు కొత్తది ఏం తయారు చేస్తావు? మనుషులకి ఏది అవసరం ఉందో కనుక్కొని దాన్ని తయారు చేసిన వాడి యొక్క వస్తువులు తొందరగా అమ్మడిపోతాయి. కాబట్టి మనిషికి అంటే మన జీవనంలో ఏది అవసరం ఉందో దాన్ని నోటీస్ చేయాలి, దాన్ని మనము చేయడానికి. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. అందుకనే కట్ చేసి ఏదో కొద్ది మాటలు మాత్రమే చెప్తున్నా. ఇంత తీవ్రంగా నేను చెప్పడంలో అర్థం ఏంటంటే, అందరూ బాగుండాలి, మీ లైఫ్ బాగుండాలి. ఎప్పుడు మనం ఉన్న స్థితిలో వద్దు, మనం ఉన్నత స్థితికి అడుగు పెడదాము. చాలు మాకు అన్నీ ఉన్నాయని చెప్పేసి అలా ఉండకూడదు. మనం ఇంకేదైనా సాధించాలి, కొత్తగా మనం ఏదైనా చేయాలి. ఇలా మన లైఫ్ను డిజైన్ చేసుకోవడానికి ఫస్ట్ ఈరోజు వీడియో ఉన్న మీరు చేయాల్సిన పని ఏమంటే, మీరు నోట్బుక్ పెట్టమని చెప్పాను కదా, ఆ నోట్బుక్లో ఈ యొక్క
4వ పేజీ తీయండి. అక్కడ మీరు ఏం చేయాలంటే రోజులో మీరు చేసే పని ఏంటి, దాంట్లో 8 అవర్స్ తీసేసి మీ టయాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు కాలమ్స్ ప్రిపేర్ చేసుకోవాలా. ఒకటి వెరీ ఇంపార్టెంట్ అండ్ మస్ట్ చేయాల్సినటువంటి కాలం ఒకటి, ఇంపార్టెంట్ అయితే లేటుగా చేయొచ్చు పర్లేదు అనేదాన్ని ఒకటి, తర్వాత కొంత మనకు అవసరమే అన్నదొకటి, ఇది అవసరమే లేదు కొన్నిసార్లు సరదాగా ఉండద్దని ఎవరు చెప్పరు, అయితే దానికి ఎంత టైం స్పెండ్ చేస్తానో జాగ్రత్తగా చూడాలన్నమాట. ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని మన లైఫ్ సెట్ చేసుకోవాలని అన్ని ఏజ్ గ్రూప్స్, తర్వాత మరి మేల్ ఫీమేల్, మరి ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు మీ యొక్క లైఫ్ను బట్టి మీరు ఆ కాలమ్స్ వేసుకొని చిత్తశుద్ధితో ఆలోచించండి. టైం పోతే రాదు. మరి ఈ విషయంలో ప్లీజ్ మీరు జాగ్రత్తగా ఉండండి. రాసి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేనేం తప్పు చేస్తున్నాను, ఎక్కడ నాకు టైం వేస్ట్ అవుతుంది, నా ఏజ్ ఎంత ఆ 300 మరి అవర్స్లో లేదా 30,000 అవర్స్లో ఎంత నాకు ఆల్రెడీ అయిపోయింది. ఇలా అవన్నీ ఒకసారి చూసుకొని మీ లైఫ్ను సెట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఒక బిట్ సీరియస్గా చెప్పానా? ఏం లేదు, మీరు బాగుండాలి, అందరం మనం బాగుండాలి, మీరు అభివృద్ధి కావాలి. నేనేదో ఆషామాషిగా ఈ యొక్క యూట్యూబ్ను స్టార్ట్ చేయలేదు, ఏదో యూట్యూబ్లో అంటే నేను కనిపించాలనో అట్లా ఆ ఉద్దేశంతో నేను చేయలేదు. కేవలము కొద్ది మందికైనా నా ఈ వీడియోస్ ఉపయోగపడి మీరు మీ లైఫ్ను మరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా మార్చుకోవాలి, అలా మార్చుకొని మీరు బాగుండాలన్న ఒక చిన్న తపన మాత్రమే నన్ను ఈ వీడియోస్ చేపిస్తుంది. మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే కొద్దిమందికి రీచ్ అవ్వడానికి పనికొస్తుంది. మీకు ఇష్టమైతే నచ్చినట్లు అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. See you in the next video. Bye.